బాగి కరుణని కలవడానికి కోసం అని చెప్పి ఎఫ్ఎం స్టేషన్కి వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మేనేజర్ బాగీతో అమర్ గురించి మాట్లాడుతూ, నువ్వు కేవలం అక్కడ ఒక వస్తువు మాత్రమే, భార్యగా నీకు అతను ఎటువంటి విలువ ఇవ్వడం లేదు, పిల్లల్ని చూసుకోవడానికి అతనికి ఒక మనిషి కావాలి, అందుకే పని మనిషిలాగా నిన్ను ఆ ఇంట్లో ఉండనిస్తున్నాడు, ఆ ఇంట్లో టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఏసీ ఉంది, అలాగే అన్ని వస్తువులు ఉన్నట్టే నువ్వు కూడా ఉంటున్నావు అని చెప్పి అతను బాగిని ఎన్నో మాటలు అనడంతో ఇంటికి వచ్చిన తర్వాత ఇక అవే మాటలు తలుచుకుని బాగి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అన్నం కూడా తినకుండా బాగి అలా ఏడుస్తూ కూర్చుంటే అప్పుడే అమర్ బాగి కోసం అని చెప్పి భోజనం తీసుకుని వస్తాడు. అమర్కి కనిపించకుండా బాగి అలా కన్నీళ్లు తుడుచుకుంటూ నాకు ఆకలిగా లేదండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ బాగి పక్కన వచ్చి కూర్చొని నాకు బాగా ఆకలిగా ఉంది, కానీ నువ్వు తింటే కానీ నేను తినను, అందుకే నా కోసం తినొచ్చు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అలా అమర్ ప్రేమగా బాగీకి తినిపిస్తూ ఉంటే బాగీ కూడా అలా ప్రేమగా అమర్ వైపు చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇక అమర్కి కనిపించకుండా కన్నీళ్లను తుడుచుకుంటూ ఉంటుంది. మొత్తానికి అమర్కైతే బాగీ మీద ప్రేమ మొదలైంది. మరి ఇదే ప్రేమతో అమర్ బాగి ఇద్దరు ఒకటవుతారా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.